ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. మందారమాలం వచనే రసాలం గుణైర్విశాలం హతసప్తతాళం గ్రవ్యాధకాలం సురలోకపాలం శ్రీరామచంద్రం సతతం నమామి. పరమ పవిత్రమైన సకల దేవతా నిలయమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య చరణారవిందముల దగ్గర మహాభారతాన్ని మనందరం కూడా ప్రతినిత్యం వింటూ ఉన్నాం, పారాయణ చేస్తూ ఉన్నాం. ఈనాటి పారాయణాన్ని చక్కగా సత్సంకల్పంతో ఆరంభించుకుని ఇంతటి ఉద్గ్రంథ పారాయణాన్ని చేసే భాగ్యాన్ని ఎల్లప్పటికీ కలిగించమని, అలాగే పారాయణంలోని విశిష్టమైన అంశములన్నీ కూడా మన యొక్క నిత్య జీవితంలో మనకి అవసరమైన కాలంలో గుర్తు వచ్చి చక్కగా ఆ విషయముల యొక్క తాత్పర్యం బట్టి మనం మన జీవితంలో వాటిని వినియోగించుకుంటూ ఉత్తమమైన మార్గంలో వెళ్ళాలి అని ప్రార్థిస్తూ స్వామివారిని సత్సంకల్పం ఆచార్యముఖంగా చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణే యథాశక్తి 39 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ 39 వైశంపాయన ఉవాచ. గతేషు తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు పినాకపాణిర్భగవాన్ సర్వపాపహరో హరః
కైరాతం వేషమాస్థాయ కాంచనద్రుమసన్నిభం విభ్రాజమానో విపులః గిరిర్మేరురివాపరః. నిన్న అర్జునుడి యొక్క తపస్సుని చూసిన మహర్షులందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ అర్జునుణ్ణి వారించు, తపస్సు నుంచి నివృత్తుణ్ణి చెయ్యి అని చెప్పి శంకరుణ్ణి అడిగితే ఆ పరమశివుడు అర్జునుడు స్వర్గం కోసమో ఐశ్వర్యం కోసమో లేక ఆయుష్ కోసమో ఈ తపస్సుని ఆచరించట్లేదు, అతని మనస్సులో ఉన్నటువంటి భావన నాకు తెలుసు, ఏ కోరికతోటి అతను తపస్సు చేస్తున్నాడో నేను ఎరుగుదును, కాబట్టి నేను చూసుకుంటాను, ఈనాడే అతని కోరికని తీరుస్తాను అని చెప్పి అభయమిచ్చారు ఆ మహర్షులందరికీ. వారంతా వారి వారి ఆశ్రమాలకి వెళ్ళారు అని చెప్పుకున్నాం. ఇక వైశంపాయన మహర్షి ఆ పైన జరిగిన కథని మొత్తాన్ని కూడా జనమేజయ మహారాజుకు తెలియజేస్తూ, గతేషు తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు, మహాత్ములైన తపస్సంపన్నులైన ఆ మునులందరూ కూడా తమ తమ నిజాలయాలకి వెళ్ళిపోతే, అంటే ఆశ్రమాలకి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత సర్వపాప హరోహర, సమస్త పాపాలని కూడా పోగొట్టేటటువంటి దేవుడైన పరమేశ్వరుడు పినాకపాణి మహాశివుడు తనుగా అర్జునుణ్ణి అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుని ఒక వేషాన్ని ధరించాడయ్యా. ఏమిటా వేషం అంటే కైరాతం వేషమాస్థాయ, కిరాత వేషాన్ని ధరించారట. అంటే అడవుల్లో మృగములని చంపేటటువంటి వాడి వేషం ఏదైతే ఉన్నదో ఆ వేషాన్ని స్వీకరించారట. ఆయన ఆ వేషంలో కిరాతుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడట. అంతేనా, కాంచన ద్రుమసన్నిభం అన్నారు. అంటే బంగారపు చెట్టు ఒకవేళ మనకు కనిపిస్తే అది ఎంత ప్రకాశంగా ఉంటుందో అటువంటి విధంగా ఉన్నారట కనకప్రభుడైన పరమశివుడు. అలాగే విపులః గిరిః మేరురివ అపరః, అంతటి రూపాన్ని చూస్తూ ఉంటే పరమేశ్వరుడిది మేరు పర్వతమే అన్ని పర్వతముల కల్లా కూడా గొప్పది, చాలా పెద్దది. అలాంటి మేరు పర్వతంలాగా ఈయన కూడా ఆ వేషాన్ని ధరించిన తర్వాత కళ్ళకు కనిపిస్తూ ఉన్నారట. బంగారుమయమైనటువంటి దేహం, శరీరం మీద చిత్ర విచిత్రమైన పూసలు ధరించారు స్వామి. చేతులన్నిటికీ కూడా విచిత్రమైనటువంటి ఆభరణాలు పెట్టుకున్నారు, కిరాతులు పెట్టుకునేటట్టుగా. అలాగే ఆ పరమశివుడు విచిత్రమైనటువంటి బొట్టులు కూడా పెట్టుకుని ఉన్నారు. చూస్తూ ఉంటే దూరం నుంచి కిరాతులు అంటే ఆ అడవిలో జీవించేటటువంటి వారు మృగాలన్నింటినీ కూడా సంహరించి వాటి ద్వారా జీవనం కొనసాగించేటటువంటి వారు ఏ విధంగా అయితే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ప్రభువులాగా గోచరిస్తూ ఉన్నారు. విశిష్టమైనటువంటి రూపం, భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం భగవంతుడు ధరించినటువంటి రూపం అది. ఆ రూపంతో ఇక బయలుదేరబోతూ శ్రీమద్ధనురుపాదాయ శరాంశ్చాశీ విశోపమాన్ నిష్పపాత మహావేగ దహనో దేహవానివ. ఇక శోభాయమానమైనటువంటి అత్యద్భుతమైన ఒక ధనుస్సుని స్వీకరించారట. అలాగే పావుల్లాంటి చక్కటి బాణాలని కూడా స్వీకరించారట
స్వీకరించి ఒక అగ్ని మనకి హోమకుండంలో కనిపిస్తూ ఉంటుంది. బాగా నెయ్యి పోస్తూ ఉంటే సమిధులు వేసి పైకి వచ్చేటటువంటి జ్వాల బంగారుమయమైనటువంటి జ్వాల, చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ అగ్ని ఒకవేళ మానుష రూపాన్ని ధరిస్తే ఎంత ప్రకాశంగా ఉంటాడో, అగ్నే అలా వెలిగిపోతూ ఒకవేళ మనుష్యుడిగా రూపాన్ని ధరించినప్పుడు ఎంత శోభ కలుగుతుందో, అంతటి శోభాయమానమైన శరీరాన్ని ధరించి స్వామి మహావేగంతో భూమి మీదకి వచ్చారటండి అర్జునుణ్ణి అనుగ్రహించడం కోసమని చెప్పి. ఇక ఆయన వస్తే ఆయన అర్ధభాగం పార్వతీదేవి మాత్రం అక్కడ ఉంటుందా? జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని. వాక్కు అర్థము ఈ రెండు ఎలా అయితే కలిసి ఉంటాయో ఆ విధంగా ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిసి ఉంటారట. అందుకనే అర్ధనారీశ్వరుడు అని ఆయనకి పేరు. మనం మాట్లాడే మాట, ఆ మాట్లాడేటటువంటి మాట వెంటనే తోచేటటువంటి అర్థం, ఆ అర్థం ఈ మాటని, ఈ మాట ఆ అర్థాన్ని ఏ విధంగా అయితే పరస్పరం ఆశ్రయించుకుని ఉంటాయో, మహాతల్లి ఉమాదేవి, గౌరీదేవి, దీర్ఘసుమంగళి, ఈ ప్రపంచానికి మొత్తానికి తల్లి అయిన ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరుడు పార్వతీదేవిని అలా ఆశ్రయించుకుని ఉంటారట. అందుకని ఆవిడ కూడా బయలుదేరిందట. చెప్తూ ఉన్నారు, దేవ్యా సహోమయ శ్రీమాన్ సమాన వ్రతవేషయ నానావేషధరైర్దృష్టై భూతైరనుగతస్తదా కిరాతవేష సంఛన్నః స్త్రీభిశ్చాపి సహస్రశః అశోభత తదా రాజన్ సదేశః అతీవ భారత. నాయన భరతనందన జనమేజయ, పరమేశ్వరుడు దివ్యమైనటువంటి రూపంతో క్షణాల కాలంలో కైలాసం నుంచి సాక్షాత్తుగా అర్జునుడు ఉన్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వస్తే ఆయన వంట పార్వతీదేవి కూడా బయలుదేరి వచ్చిందయ్యా. సమానం వ్రతవేషయ, ఆమెను కూడా ఒక కిరాతుడి భార్య ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే విచిత్రమైనటువంటి బొట్లన్నీ కూడా పెట్టుకుని, బట్ట కూడా ఆ విధంగానే కట్టుకుని, మెడలో పూసలు, చేతులకి గాజులు, ఇక్కడ అంతా కూడా వాళ్ళు ధరించేట్టుగా కొన్ని గాజులు, పూసలు అన్నీ కూడా పెట్టుకుని, ఆయన అర్ధాంగి కాబట్టి ఆయనలాగానే ఆవిడ కూడా తయారయ్యి బయలుదేరి వచ్చిందయ్యా. అంతేకాదు, ఇక శివుడు అనేటప్పటికీ తాండవేశ్వరులు, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు ఇత్యాది ఎంతోమంది భూతగణాలు గుర్తుకు వస్తారు. వాళ్ళందరూ కూడా ఈయనతో పాటుగా బయలుదేరి వచ్చారట. చాలా ఆనందంతో బయలుదేరి వచ్చారు. స్వామి అర్జునుణ్ణి అనుగ్రహించడానికి బయలుదేరారు, ఆ ఉత్సవం ఏదో మనం కూడా చూద్దాం. పైగా చేతిలో ధనుస్సు స్వీకరించారు, బాణాలు పట్టుకున్నారు. అమ్మ పార్వతీదేవి కూడా స్వామివారిలాగానే తయారయింది, ఏదో చిత్రం జరగబోతోంది అని చెప్పి వాళ్ళంతా కూడా నానా వేషధరై హృష్టై చాలా సంతోషంతో వాళ్ళందరూ బయలుదేరి వచ్చారట. సంతోషానికి కారణం ఇది. వాళ్ళు కూడా చిత్ర విచిత్రమైన వేషాలు ధరించారు. ఇక ఈ కిరాత వేషాలు అంటే అడవిలో సంచరించేటటువంటి వారి యొక్క భార్యల వేషాలు ఏ విధంగా అయితే ఉంటాయో
అలాంటి వేషధారణలన్నీ కూడా పెట్టుకుని స్త్రీభిశ్చాపి సహస్రజ కొన్ని వేల మంది స్త్రీలు కూడా బయలుదేరి ఆ అర్జునుడు ఉండేటటువంటి అరణ్యానికి వచ్చారట. అశోభత తదారాజన్ సదేశ అతీవ భారత అంటున్నారు వైశంపాయన మహర్షి. ఆయన జనమేజయ, ఇటు స్వామివారు, అటు అమ్మవారు, ఈ పక్కన భూతగణాలు, ఆ పైన ఎంతో మంది స్త్రీలు, వీళ్ళందరూ కూడా విచిత్రమైన వేషాలు ధరించి బయలుదేరి వచ్చేటప్పటికీ వీళ్ళ యొక్క దేవతా శోభ అనేది ఆ ప్రదేశంలో చాలా గొప్పగా ప్రకాశిస్తోందయ్యా. ఎంతో రమణీయంగా ఉన్నది, అరణ్యంలాగా లేదు, అది మరొక కైలాసంలాగా కనిపిస్తూ ఉన్నది, అత్యద్భుతంగా ఉన్నదయ్యా అంటూ క్షణేన తద్వనం సర్వం నిశ్శబ్దమభవత్ నాదః ప్రస్రవణానాంచ పక్షిణాంచాప్యుపారమతే. ఇక వీళ్ళందరూ బయలుదేరి వచ్చారు. వనమంతా ప్రకాశిస్తోంది. వీళ్ళు వచ్చిన మరుక్షణం ఆ అరణ్యం ఎలా ఉన్నదో మొన్న చెప్పుకున్నాం. చాలా గొప్పగా ప్రకాశిస్తోంది. ఎన్నో పక్షుల కిలకిలారావాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నో నదులు ఉన్నాయి. ఆ నదుల యొక్క శబ్దము ధ్వనిస్తూ ఉన్నది. ఇక్కడ ఎన్నో సరయేళ్లు ఉన్నాయి. ఆ నీరు పారుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం మనోహరంగా ఉంటూ ఉన్నది ఆ అరణ్యంలో. అదంతా కూడా వీళ్ళు అక్కడికి వచ్చిన మరుక్షణం ఆగిపోయిందిట. ఉన్నటువంటి సరయేళ్ల నుంచి ఏమాత్రమూ కూడా నీళ్ల శబ్దం వినిపించట్లేదు. ఎన్ని పక్షులైతే ఉన్నాయో అన్ని పక్షులు కూడా నిశ్శబ్దంగా మౌనవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్నాయి అన్నీ కూడా. వాతావరణం అంతా గంభీరమైపోయింది. ఏమీ శబ్దం వినిపించట్లేదు. అటువంటి ప్రదేశం అక్కడ ఉన్నది. అలాంటి సమయంలో ససన్నికర్షమాగమ్య పార్థస్యాక్లిష్టకర్మణః మూకన్నామ ధనోః పుత్రం తదర్శాద్భుతదర్శనం వారాహం రూపమాస్థాయ తర్కయంతమివార్జునం హంతుం పరం దీప్యమానం తమువాచాథ ఫాల్గుణః గాండీవం ధనురాదాయ శరాంశ్చాశీ విశోపమాన్ సజ్యం ధనుర్వరం కృత్వా జ్యాఘోషేణ నినాదయన్. స్వామివారు వచ్చారు. అర్జునుడు అల్లంత దూరంలో ఉన్నాడు. చూశారు. ససన్నికర్షమాగమ్య అనాయాసంగా ఎంతో పెద్ద పెద్ద పనులు చేసేటటువంటి అర్జునుడి దగ్గరికి శంకరులు విచ్చేశారు. చూస్తూ ఉన్నారు. అదే సమయానికి ఇక వీళ్ళిద్దరి సమాగమం ఎట్లా కావాలి, వీళ్ళిద్దరూ ఎట్లా మాట్లాడుకోవాలి, వీళ్ళ మధ్య ఏ సందర్భం రావాలి, అది కల్పింపబడింది. విధితోటి మూకన్నామ ధనోః పుత్రం దర్శాద్భుత దర్శనం. అక్కడ అత్యద్భుతంగా ఒకడు కనిపిస్తూ ఉన్నాడట. ఏమిటి అతని పేరు అంటే మూకుడు. ఎవరి పుత్రుడు అంటే ధనోః పుత్రం. ధనుడు అనేటటువంటి వాడి యొక్క పేరు. వాడు అక్కడ వారాహం రూపమాస్థాయ ఒక వరాహ రూపంలో ఉన్నాడటండి. ఒక రాక్షసుడు వాడు. ఒక వరాహ రూపంలో అడవి పంది వేషంలో అక్కడ ఉన్నాడట. ఏం చేస్తున్నాడండి వాడు అంటే హంతుం అర్జునం తర్కయంతం. అర్జునుణ్ణి ఎలా చంపాలి, ఇప్పుడు చంపుదామా లేదా ఎలా చంపితే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడట. అటువంటి వాణ్ణి చూశారట స్వామి. అదే సమయానికి తమువాచాథ పాల్గుణః గాండీవం ధనురాదాయ. ఆ మూకుడు అనేటటువంటి రాక్షసుడు వరాహ రూపంలో కనిపిస్తూ ఉంటే అర్జునుడు
తన యొక్క గాంధీవాన్ని స్వీకరించి పావుల్లాంటి తన బాణాలు కూడా స్వీకరించి ధనుస్సుకి నారి సంధించి సిద్ధంగా ఉండి దిక్కులన్నిటినీ కూడా ధ్వనింపజేస్తూ తన యొక్క వింటినారిని ఒక్కసారి గట్టిగా లాగి వదిలిపెడుతూ ఉంటే పెద్ద శబ్దం వస్తోంది. ఆ శబ్దం దిక్కులన్నిటినీ కూడా పిక్కటిల్లేట్లుగా చేస్తోంది. అటువంటి శబ్దాన్ని చేస్తూ అర్జునుడు నుంచుని ఉన్నాడట. అలాగే ఆ వరాహం తనని చంపడానికి చూస్తోంది అని గ్రహించి ఇలా అంటున్నాడట, యన్మాం ప్రార్థయసే హంతుం అనాగసం ఇహాగతం తస్మాత్ త్వాం పూర్వమేవాహం నేతాద్య యమసాదనం. ఇంత దూరం వచ్చి ఏమాత్రము ఎవరికి కూడా అపకారం చెయ్యకుండా ఏ పాపకార్యాన్ని ఆచరించకుండా తపస్సు చేసుకుంటూ ఉంటూ ఉన్న నన్ను చంపాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఓ వరాహమా, నేనే ముందుగా నిన్ను చంపి యమపురికి పంపిస్తాను, సిద్ధం కమ్ము అని ఆ వింటినారిని లాగుతూ ఉన్నాడట. అంత దూరంలో స్వామివారు ఉన్నారు. ఈ మూలకి ఇటువైపుగా అర్జునుడు ఉన్నాడు. మధ్యలో ఆ వరాహం ఉన్నది. అర్జునుడిని తిరిగి ఉన్నది, చూస్తూ ఉన్నది. ఎప్పుడు ఒక్క ఉదుటును వెళ్ళి అర్జునుడి మీద పడి చీల్చి చంపేద్దామా అని సిద్ధంగా ఉన్నది. ఇటేమో స్వామి, అటు అర్జునుడు పట్టుకున్నాడు ఆయన కూడా ధనుస్సుని. వింటినారి అప్పుడే కట్టి సిద్ధంగా అయ్యాడు. బాణాన్ని తీశాడు, వెయ్యబోతూ ఉన్నాడు. ఆ ధనుస్సుని కైలాసం నుంచే పట్టుకుని వచ్చాడు శంకరుడు. ఆయన కూడా బాణాన్ని తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆయన వేద్దామనుకుంటున్నాడు, ఈయన వెయ్యబోతూ ఉన్నాడు. ఆయన వేస్తున్నాడేమో అనుకుంటున్నాడు ఈయన కంటే ముందు వెయ్యాలనుకుంటున్నాడు ఆయన. ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. వేసేస్తున్నాడు అర్జునుడు. ఆగమన్నాడు శంకరుడు. చెప్తున్నాడు, దృష్ట్వాతం ప్రహరిష్యంతం ఫాల్గుణం దృఢధన్వినం కిరాతరూపీ సహసా వారయామాస శంకర. ఇక బాణం విడుస్తూ ఉంటే, వేసేస్తూ ఉంటే అర్జునుణ్ణి అప్పుడు ఆపాడు శంకరుడు. ఆగవయ్యా, ఒక్క నిమిషం అంటూ ఉన్నాడు. కిరాత రూపంలో ఉన్నటువంటి అర్జునుడు పైన ఇక బాణం వేసి చంపేస్తాడు అని అనుకుంటున్న సమయంలో బాగా వెనక్కి లాగి ఉంటే తను కూడా అదే స్థితిలో ఉండి ఆగో అంటూ పై మాట మాట్లాడుతూ ఉన్నాడు. అర్జునుడు గమనించాడు, అక్కడ ఉన్నటువంటి వాడు కిరాతుడు ఈ వనంలో ఏం చేస్తున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు, ఇంతవరకు ఇక్కడెవరూ కనిపించలేదే, ఇలా నేను నా మీద పడి నన్ను చంపడానికి సిద్ధమైనటువంటి ఒక వరాహాన్ని చంపుదామనుకుంటూ ఉంటే ఈయన ఏమిటి వారిస్తున్నాడు అని చెప్పి ఆగి ఏం మాట్లాడతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే శంకరుడు పైమాట మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ పరమశివుడు ఏం మాట్లాడాడో, ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడో విన్నాడో వినలేదో, ఆ పైన ఎలా ప్రవర్తించాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకుని స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం 39వ అధ్యాయంలో కిరాత వేషంలో ఉన్నటువంటి శంకరుని చేత అదేవిధంగా అర్జుని చేత ఏ విధంగా వారి యొక్క సంవాదం అనేటటువంటిది, యుద్ధానికి ఉపక్రమం ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయ ప్రసంగ ప్రవచనం మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం. ఇక పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ
వైశంపాయన ఉవాచ గతేషు తేషు సర్వేషు గతేషు తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు తపస్విషు మహాత్మసు పినాకపాణిర్భగవాన్ పినాకపాణిర్భగవాన్ సర్వపాపహరో హరః సర్వపాపహరో హరః కైరాతం వేషమాస్థాయ కైరాతం వేషమాస్థాయ కాంచనద్రుమసన్నిభం కాంచనద్రుమసన్నిభం విభ్రాజమానో విపులః విభ్రాజమానో విపులః గిరిర్మేరురివాపరః గిరిర్మేరివాపరః శ్రీమద్ధనురుపాదాయ శ్రీమద్ధనురుపాదాయ శరాంశాశీ విశోపమాన్ శరాంశ్చాసీ విశోపమాన్ నిష్పపాత మహావేగః నిష్పపాత మహావేగః దహనో దేహవానివ దహనో దేహవానివ దేవ్యా సహో మయా శ్రీమాన్ దేవ్యా సహోపమయా శ్రీమాన్ సమానౌ వ్రతవేషజా సమానవ్రతవేషయ నానావేషధరైర్హృష్టైః నానావేషధరైర్హృష్టైః భూతైరనుగతస్తదా భూతైరనుగతస్తదా కిరాతవేష సంఛన్నః కిరాతవేష సంఛన్నః స్త్రీభిశ్చాపి సహస్రశః శ్రీభిశ్చాపి సహస్రజః అశోభత తదా రాజన్ అశోభత దారాజన్ స్వదేశోతీవ భారత సదేశోతీవ భారత శనేన తద్వనం సర్వం క్షణేన తద్వనం సర్వం నిశ్శబ్దమభవత్తదా నిశ్శబ్దమభవత్తదా నాదః ప్రస్రవణానాం చ నాదః ప్రస్రవణానాం చ పక్షిణాం చాప్యుపారమత్ పక్షిణాం చాప్యుపారమతే ససన్నికర్షమాగమ్య ససన్నికర్షమాగమ్య పార్థస్యాక్లిష్టకర్మణః పార్థస్యాక్లిష్టకర్మణః మోకన్నామదనోః పుత్రం మూకం నామ ధనోః పుత్రం దదర్శాద్భుతదర్శనం దదర్శాద్భుతదర్శనం వారాహం రూపమాస్థాయ వారాహం రూపమాస్థాయ తర్కయంతమివార్జునం తర్కయంతమివార్జునం హంతుం పరం దీప్యమానం హంతుం పరం దీప్యమానం తమువాచాథ ఫాల్గుణః తమువాచాథ ఫాల్గుణః గాండీవం ధనురాదాయ గాండీవం ధనురాదాయ శరాంశాశీ విశోపమాన్ శరాంశ్చాసీ విశోపమాన్ సజ్ఞం ధనుర్వరం కృత్వా సజ్యం ధనుర్వరం కృత్వా యాఘోషేణ నినాదయన్ యాఘోషేణ నినాదయన్ యన్మాం ప్రార్థయసే హంతుం యన్మాం ప్రార్థయసే హంతుం అనాగసమిహాగతం అనాగసమిహాగతం తస్మాత్ త్వాం పూర్వమేవాహం తస్మాత్ త్వాం పూర్వమేవావహం నేతాద్యయమసాదనం నేతాద్యయమసాదనం దృష్ట్వా తం ప్రహరిష్యంతం దృష్ట్వా తం ప్రహరిష్యంతం ఫాల్గుణం దృఢధన్వినం ఫాల్గుణం దృఢదన్వినం కిరాతరూపీ సహసా కిరాతరూపీ సహసా వారయామాస శంకరః వారయామాస శంకరః. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి విశిష్టమైన మంత్ర ప్రతిపాద్యుడు శ్రీమన్నారాయణుడు స్వామివారి నామములు ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా గోవింద అనేటటువంటి నామం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అటువంటి నామాన్ని మనందరం కూడా ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉన్నాం, సంకీర్తిస్తూ ఉన్నాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. ఈనాడు కూడా చక్కగా గోవిందనామ సంకీర్తనాన్ని చేసి స్వామివారికి అత్యంత ఇష్టమైన నామస్మరణ చేసినందువలన స్వామివారికి ఆనందాన్ని కలగజేసి ఆయన అనుగ్రహాన్ని ఇతోధికంగా మనందరం కూడా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ అల రామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక మనోధరక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష భావిత ఫలద పాప వినాశక పాహి మురారి
కవచధర వైజయంతిమాల వటిక సవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్కృత శ్రీ పుంరూప కేశవమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అధిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ అపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప అజంతరహిత పరదాయక పరాజ రక్షక పరమదయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండల వాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.